రోజు వాగ్దానం చేస్తుంది కూడా నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఇక నుంచి నేను నిర్ణయించాను, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను. దేవుడు అన్నాడు, నిశ్చయముగా ఈరోజు నీకు బహుమానం ఇవ్వబోతున్నాను. చెప్పండి, ఈరోజు ఏం బహుమతి? యేసయ్య ఎప్పుడూ బహుమానంగా అయిపోయాడు. యేసయ్య ఎప్పుడు నీ కొరకు బహుమానంగా, ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇచ్చే ఆ రోజు నేను మీ కొరకు బహుమానంగా మార్చాను, ఇక నా చేతులు నువ్వే తీసుకుని పోవాలా. నా చేతులది శ్రేయస్కరమైన ఆశీర్వాదం కలిగిన బహుమానం మీ వద్దకు నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు అంటున్నాడు, ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దే ఉన్నది. ఇది నిర్ణయ కాలం. తీయండి ఆదికాండం 18వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి. ఈరోజు నిశ్చయముగా నువ్వు బహుమానం తీసుకొని పోలేనేమో, నీకు అనుమానం ఉంటే నీకు బహుమానం అందదు. చెప్పండి, నీకు అనుమానం ఉంటే నీకు బహుమానం ఏదో పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏదో 4 మాటలు చెప్పి పంపిస్తాడు అనుకుంటే ఆ బహుమానం నీకు దొరకదు. నిశ్చయముగా యెహోవా ఈ దినము ఆయన బహుమానం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నిశ్చయమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. చూడండి అక్కడ, శారా నిశ్చయమైన, చదవండి, నిశ్చయమైన నవ్వుకుందంట శారా. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఏందులో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఈ ఒక్కరోజే మాకు బహుమానం దొరికిద్దా, ఒక్కరోజే మాకు ఆశీర్వాదం వచ్చిద్దా, ఈ ఒక్కరోజే మాకు నెమ్మది దొరికిద్దా, ఈ ఒక్కరోజే మా ఇంట్లో నెమ్మది కలిగిద్దా, మేము అనుకున్నాయని జరుగుతుంటే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా ఈరోజు నీకు ఈ బహుమానం ఇవ్వబోతున్నాను. కొట్టు చప్పట్ల బిగ్గరగా. ఈ 2-3 నెలల్లో దేవుడికి ఇస్తున్న వాగ్దానం చేసా, నిశ్చయముగా అంటే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా. ప్రధానమంత్రులు అయితే మార్చొచ్చేమో, రాజకీయ నాయకులు మార్చొచ్చేమో, హామీలు చదివేయొచ్చేమో, ఈరోజు అంటున్నాడు, నేను నిశ్చయముగా నీకు బహుమానం ఇస్తాను, నిశ్చయముగా నీకు నేను కార్యం చేస్తాను, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీ కార్యాలు సఫలపరచబోతున్నాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? చదువు. ఉన్నదా? మీదటికి నీ కాలము నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. సప్పట్లు కొట్టి దేవునికి ఒక్కసారి మహింపరచండి. బిగ్గరగా. శారా గురించి చెప్తా. శారాకు ఒక డౌటు. శారాకు తొందర ఎక్కువ. ఏమి ఎక్కువ? ఆడలకు కూడా తొందర ఎక్కువే. అమ్మ శారా, తొందరపడవాకు. శారా, అబ్రహామా, శారమ్మ మాటలు అన్నీ విను, జాగ్రత్త. శారమ్మ మాటలు అంటే భవిష్యత్తు బాగుంటుంది. కొన్నిసార్లు ఈ రాత్రి ఉదయకాలంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, శారంట తొందరపడదంట కొన్ని విషయాల్లో. బహుమానం ఆయన దగ్గర ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎవరితో చేశాడు? అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అబ్రహామా, ఇదిగో నీకు నిశ్చయముగా ఆకాశ నక్షత్రం వలె, విసుక రేణు వలె, ఇదిగో ఈ భూమి మీద నీకు నేను సంతానాన్ని ఇస్తాను. ఒక్కడు లేడు. ఏమి లేడు? అసలు ఏమొక డౌట్ వచ్చిందంట. వచ్చి దేవుడు వచ్చాడంట. చాలామంది చెప్తున్నట్టుందంటే, యేసయ్య నేను చాలాసార్లు చెప్తాను నీకు, అడిగి ఒకసారి ఆయన ఇచ్చే సమయానికి అక్కడ ఉన్నారంట. గవర్నమెంట్ ఇప్పుడు ఇందాక ఉదయం మనకేమొచ్చింది ఇక్కడికి బండి, ఆ సమయానే బండి వచ్చింది, పద్దవకులు రాదు. ఆ సమయాన్ని వేలుముద్ర వేస్తే నీకు బియ్యం వస్తాయి. యేసయ్య కూడా నీ జీవితంలో నిర్ణయించినప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిర్ణయించినప్పుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నిర్ణయించినప్పుడు ఒక కాలం ఉంది. కోడి పొదిగిన తర్వాత 21 రోజు పొదుగు మీద ఉండాలి. పొదుగు మీద ఉన్న తర్వాత అది పిల్లలు చేయడానికి అది ప్రయత్నించాలి. ఆ వెచ్చదనం, ఆ వేడిదనం, దానిలో ఉన్నదంతా కూడు కట్టుకొని గుడ్లకు తన శక్తిని ఇవ్వాలి. నీ జీవితంలో కూడా ఆ శక్తిని, ఆ సామర్థ్యతను, నీలో ఆ మేలును పొందుకునే కృపదేవుడు నీకు ఇవ్వాలంటే ఆ మేలును అనుభవించే శక్తి కూడా నీలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు, మాకు ఇంకా మేలు చేయలేదు పాస్టర్ గారు. ఏం చేయలేదు? ఆ మేలు అనుభవించే కృప నీకు ఇలా. ఒకవేళ ఇది కూడా బొడ్డోడు ఉన్నాడు, ఎంత బరువు మోస్తాడు? ఎంత మోస్తాడు? ఇట్లా రాను, ఎంత బరువు మోస్తాను రా, ఎంత బరువు మోస్తాను వాడు? మీరు చెప్పండి, ఎంత బరువు మోస్తాడు? 2 కేజీలు మోస్తాడు కదా. అది ఇది ఎత్తురా, దీన్ని లేపురా, పడగొట్టబాకు, దీన్ని ఎత్తురా, డ్రమ్మును కాదురా, చెట్టుని లేపురా,
చెట్టులు దాని బలి లేపాడు, చూసాడు చాకచక్యంగా. ఎంత కష్టంగా ఉంది, జాగ్రత్త కింద పెట్టు. ఎంత జాగ్రత్తగా ఉంది. డ్రమ్ము తేలిగ్గా లేపాడు, దాన్ని కూడా లేపాడు, కానీ వణుకుతున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన ఇచ్చు బహుమానం ఆయన చేతిలో తీసుకునే సమయంలో నువ్వు అంత సామర్థ్యత ఉంటే నీ ఆశీర్వాదం ఎవడో ఆపలేడు, నీ దీవెన ఎవడు ఆపలేడు, నీ మేలుని ఎవడు ఆపలేడు. నీకు కావలసిన స్థలాలు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, ఇక ఏది కావాలనేది ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారమ్మకంట డౌట్ ఉందంట. డౌట్ పడే వారికి దేవునికి స్తోత్రం. ఎవరైనా డౌట్ పడితే, మనసులో కలవర పడితే వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు బహుమానం తీసుకొని వెళ్ళబోతున్నావు. ఎలాంటి బహుమానం అంటే గడిచిన దినముల కంటే చూడని మహిమ గల కార్యములు, గొప్ప మేలుతో తిరిగి వెళ్ళబోతున్నారు. శారమ్మకంట దేవాది దేవుడు వచ్చినప్పుడు వాగ్దానం చేసింది దేవుడు. ఎవరు చేశారు దేవుడు వాగ్దానం? మనుషుడు కాదు. ఈరోజు వాగ్దానం చేస్తుంది కూడా నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఇక నుంచి నిర్ణయించాడు. గడిచిన సంవత్సరాల్లో దీవెన లేదా, గడిచిన సంవత్సరంలో ఆశీర్వాదం లేదా, గడిచిన సంవత్సరం నీకు హృదయంలో నెమ్మది లేదా, గడిచిన సంవత్సరం నీకు ఆరోగ్యం లేదా, ఇక నుంచి నేను నిర్ణయించాను, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను. ఇక నుంచి నేను నీకు పోగొట్టుకున్నదాన్ని తిరిగి నేను ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, దేని కొరకు ఏడ్చావో, దేని కొరకు కన్నీరు కార్చావో, దేని కొరకు నువ్వు సతమతమయ్యో, దానంతటి నిర్ణయించి ఈరోజు బహుమానం ఇచ్చి ఇక తినపోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుమానాన్ని ఎత్తుని పెట్టుకొని పోతావో, బ్యాగులు వేసుకొని పోతావు, ఎవరికి గన్ రాకుండా తీసుకెళ్తావు నాకు తెలియదు. నీ బహుమానం ఎవరికాడ ఉంది? ఇప్పుడు యేసయ్య ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. అరచేతులు చాచి నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. శారాకు ఒక డౌట్ వచ్చిందంట. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతుంటే దేవదూతలు వచ్చి శారమ్మకు డౌట్ వచ్చిందంట. ఏం డౌటు? నా గర్భం ఉడికిపోయింది, నాకు పిల్లలు ఎట్ట పుడతారు? ఏంది పిచ్చోడు, ఏంది దేవుడి దగ్గర పోయి కూర్చున్నాడు, ఏంది వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు అని నవ్వుకుంటుందంట తనకు తాను. నీ అనుమానం దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. శారం ఎక్కడో గుడారంలో ఉంది, దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు. నీ హృదయ రహస్యమైన పాపాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ ఆలోచన ఎరుగుతున్నాడని జాగ్రత్త. ఎవరు చూడలేదులే, ఎవరేం అనుకోవట్లేదులే, నేను రహస్యంగా టీవీ చూస్తున్నానంటే టీవీ చూసే దగ్గర కూడా దేవుడి నేత్రాలు ఉంటాయి, జాగ్రత్త. రహస్యమైన పాపాలు రహస్యం, కొంతమంది ఫోన్లు మాట్లాడతారు, బయటేమో ఘనంగా ఉంటారు. రహస్యమైన పాపం అది చాలా ద్రోహం దేవుని దృష్టిలో. శారమ్మ రహస్యంగా గుడారం నవ్విందంట. ఎవరికైనా పడుతుంది అది? ఎవరికైనా పడుతుంది? తిమోతి గారు అంటున్నాడు, చే అబ్రా నీ ముసలిదాని కత్తి ఎక్కువైందట్టుంది, కత్త ఎక్కువైందట్టుంది, ఏంది ఎగతాలు చేస్తుంది, ఎందుకు అంత ఓవర్ చేస్తుంది? ఇట్లాంటి ఓవర్ చేసే వాళ్ళకి కటింగ్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏయ్ నువ్వెందుకు నవ్వుతున్నావు? నా అసమర్థత ఏమైనా తక్కువైందా? నా బాగుపాదం ఏమైనా తక్కువైందా? నా సామర్థ్యం ఏమైనా తక్కువైందా? నా మహిమ ఏమైనా తక్కువైందా? చూడు, మేదలకు నీ ఒళ్ళో కుమారుడు పోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే నమ్మలా. నమ్మింది అబ్రహాం నమ్మాడు, శారమ్మ నమ్మలా. కొంతమంది దేవుని నీతిని, దేవుని మహిమను, దేవుని కార్యాలను వింటారు, చూస్తారు, అనుభవిస్తారు, కానీ నమ్మరు. నమ్మటం వల్ల నీ వద్ద సమస్తము సాధ్యమే. ఉండండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి. నేను నిశ్చయముగా ప్రసవించదని శారాతో నవ్వునేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయం ఎందుకు నీ యొద్దకు నేను మరలా తిరిగి వచ్చుతును. అప్పుడు శారా కుమారుడు కనుగును. శారా భయపడి నవ్వలేదంట. అప్పుడు దాకా ఎక్కిలేసేసిందంట. శారమ్మ ముసలిదైన. కొంతమంది ముసలికి టెక్ ఎక్కువ, సోకులు ఎక్కువ. దేవుడు చూస్తున్నాడు, నీ అలంకరణ చూస్తున్నాడు, నీ వేషధారణ చూస్తున్నాడు, నీ భక్తి చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు. నువ్వు నవ్వుకుని ఎవరు చూడలేదంటే గద్దించాడు దేవుడు. భయపడదంట శారమ్మ. కట్టు చప్పట్ల బిగ్గరగా హల్లెలూయ. మనిషి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నిర్ణయ కాలంలో దేవుడు నీతో మాట్లాడేస్తున్నా, నేను నీకు బహుమానం ఇవ్వడానికి సాధ్యం. ఎవడు ఆపలేడు, ఏ ప్రధానమంత్రి ఆపలేడు, ఏ వ్యక్తి ఆపలేడు, ఆఖరికి నీకు బోధించే పాస్టర్ కూడా ఆపలేడు. నేను నీకు బహుమానం ఇవ్వబోతున్నాను. శారమ్మ స్టన్ అయిపోయిందంట, భయపడదంట. చూడండి 21వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడండి. 21:1 నుంచి చూడు, నిర్ణయ కాలంలో ఎలా జరిగిందంట చూడండి. చెప్పండి, ఇప్పుడు ఈరోజు చెప్తున్నాడు. చెప్పండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము దర్శించాడా లేదా? దర్శించి అబ్బా
తానిచ్చిన మాట అంట. ఎవరిచ్చిన మాట ఇది? ఏం ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన మాట కాదు ఇది. వైట్ హౌస్లో ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన మాట కాదు ఇది. రష్యాలో ఉన్న ప్రధానమంత్రి ఇచ్చిన మాట కాదు ఇది. ఎవరిచ్చారంటే యెహోవా తానిస్తున్న మాట ఈరోజు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. చెప్పండి. తాను నిర్ణయిదిగో యెహోవా తాను చేసిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాకు చేసెను. ఏలయనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనం ముందు అతనికి కుమారుడు కలిగెను. హల్లెలూయా. ముసిలిది నప్పుడు దాకా ఏడ్చుకుంది, నవ్వింది, నాకెట్ట తెలిగిందంట. అంటదేమా, మరి ఇప్పుడు పిల్లగాడిని వేసుకుని ఎట్ట తిరగాలి? నేను ముసిలిదాన్ని పిల్లగాడిని వేసుకొని పోవాలా? ముసిలిది కదా, ఇప్పుడు పిల్లగాడిని ఎత్తుకోకపోతే నీకు లోకం ఎట్టుంటుంది? లోకం దృష్టి ఎట్టుంటుంది? నేను అంటాను, ఇప్పుడు వరకు నీ జీవితంలో ఏ కార్యం జరగకపోతే నీకు ఈరోజు కార్యం చేస్తే నువ్వు నవ్వటం కాదు, ప్రజలు నిన్ను చూసి నవ్వుతారు. హల్లెలూయా. ఇది ఎలా జరిగిందంటే, నిర్ణయ కాలం నా దేవుడు నా కొరకు బహుమానం నిర్మించాడు. తానే నా కొరకు ఏర్పాటు చేశాడు. తానే ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. తానే ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఎలాంటి కారణం అంటే, తానిచ్చిన మాట నీకు నిర్ణయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, ఒక ఆయన దాచిపోయిన 3 వ్యక్తులు చెప్తాను. నిర్ణయ కాలంలో దేవుడు ఏ వ్యక్తిని ఎలా వాడుకుంటాడో మీకు చెప్తాను. 3 విషయాలు చెప్పి టక ముగిస్తాను, సమయం లేదు. నిర్ణయ కాలంలో దాగి ఉన్నాడంట దావీదు. ఎవరికి అర్థం కాల? ఎవరికి అర్థం కాల? ఇప్పుడు వరకు నువ్వు కూడా ఎవరికి అర్థం కాల. నీ స్థాయి అంటే ఎవరికి అర్థం కాల. నీ స్థితి అంటే ఎవరికి అర్థం కాల. నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు నా దేవుడు. నిన్ను వెలుపలకు తీసుకొస్తున్నాడు. దావీదుకు తన సొంత వారు, తన అన్నలు, తన తండ్రి ఎవ్వరు కూడా ఆయన ప్రేమించలేదంట. వాళ్ళు లాస్ట్ కంటే అంటే వాళ్ళ నాన్న వాడేవందులో గొర్రెలు కాసుకునేవాడు, ఈడేవందులో పనికి మాలాడు. నిర్ణయ కాలం ముందు దేవుడు దావీదుని బయటకు తీసుకొచ్చి దావీదుని యుద్ధ సూర్యుడిగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ నిర్ణయ కాలంలో ఈరోజు ఈ మార్చి 2వ తారీఖు నిన్ను దావీదుగా రేపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాగి ఉన్న నిన్ను బయటకు తీస్తారని కోరుకుంటున్నాడు తిమోతి. దాగి ఉన్న నిన్ను బయటకు తీస్తారనుకున్నాడు అబ్రామా. ఇదిగో దాగి ఉన్న నీలో ఉన్న మహిమను, నీ ద్వారా ఆయన మహిమను ప్రజల్లోకి వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు వరకు దాగి ఉన్నావు, ఇప్పుడు వరకు అవమానపరచబడ్డావు, గాయపరచబడ్డావు, వేధించబడ్డావు. నీ కన్నీళ్ళు ఎవడు చూడలా, నీ విశ్వాసాన్ని ఎవడు చూడలా, నీ పరిస్థితులు ఎవరు అర్థం చేసుకోవాలా. అయితే నేను అంటున్నాను, ఈరోజు నేను నిర్ణయించాను, నీకు నేను నా బహుమానం ఇవ్వబోతున్నాను. దావీదు ఎవరు లక్ష్య పెట్టలేదంటండి. ఆఖరికి అంటాడంట, పాస్టర్ గారు వెళ్ళి ఏడుకునుకు చూసిన తర్వాత అంట, అబ్బే ప్రభు అంటున్నాడు, అబ్బే వీడు వేస్ట్, వీడు చాలామంది వీడు హైట్ ఉన్నాడంట, పర్సనాలిటీ ఉన్నాడంట, యుద్ధం చేసేవాడంట, నైపుణ్యం కలిగినాడంట. దావీదుకు 2 వచ్చు. 1 దేవుని ఆరాధించటం, 2వది గొర్రెలు గాయటం, 3వది వరుస వేసుకొట్టడం. 3 అనుభవాలు నీ జీవితంలో కూడా. 3 అనుభవాలు ఉండు. ఎప్పుడు ఎక్కడున్నా దావీదు బలి ఆరాధించటం చెయ్యి. దావీదుకి స్నేహితులు లేరు, దావీదుకి ఎవరు లేరు. దావీదుకి ఎవరు స్నేహితులు చెప్పినా మేకలో గొర్రెలేనంట. మే అంటాడంట. నేను కూడా కొండలతో పాడుకుంటాడట, కొండలతో మాట్లాడుకుంటాడ. నిర్ణయ కాలం అంతవరకు దావీదును దేవుడు మరుగుపరిచాడు. నిర్ణయ కాలమైనప్పుడు దేవుడు వచ్చి నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. కొట్టు చప్పట్లు బిగ్గరగా. మనుషులు తీసివేశారేమో బిడ్డ నిన్ను, మనుషులు నిన్ను త్రొక్కేవారేమో. నీ జీవితంలో నువ్వు వెతకకుండా, నువ్వు వెతకాలంటే నిన్ను తొక్కుతున్నారేమో, నువ్వు వెతుకుతుంటే ఆశించుకుంటున్నారేమో. ఇదిగో నీ స్నేహితులు నిన్ను అనుస్తున్నారేమో, నీ బంధువులు నిన్ను అనుస్తున్నారేమో, నీకు కలిగిన వారిని నిన్ను అనుస్తున్నారేమో. ప్రభు అన్నాడు, ఈరోజు నేను వాళ్ళని అణిచి నేను గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాను. దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, దావీదు ఎప్పుడైతే బయటకు వచ్చాడో, దేవుడు అన్నాడు, ఇదిగో నిర్ణయ కాలంలో దావీదు నేను బయటకు తీసుకొచ్చాను. దావీదు పుట్టోడే, దావీదు ఎన్నికలేని వాడే, దావీదుకి ఎవడో అర్థం కానివాడే. కానీ దావీదంట యుద్ధంలో నిలబడితే శత్రువులు గడగడలాడారట. కొట్టు చప్పట్ల బిగ్గరగా. డబ్బులు నీకంటే ఎక్కువ ఉండేవాళ్ళు కావచ్చేమో, నీకంటే ఆస్తి పరులు ఉండొచ్చేమో, నీకంటే జ్ఞానవంతులు ఉండొచ్చేమో, నీకంటే మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు ఉండొచ్చేమో. నా ప్రభు అన్నాడు, ఆ పొజిషన్ ముందు నేను ఇచ్చే పొజిషన్ చిన్నదే అంటున్నాడు ఆయన. దావీదు పొజిషన్ చిన్నదే, దావీదు యొక్క విద్య చిన్నదే, దావీదు యొక్క జీవిత చిన్నదే, కానీ దేవుని దృష్టిలో గొప్పదయ్యింది దావీదు. హల్లెలూయా. మరుగైనాడంట దావీదు, మరుగుపరచబడ్డాడంట. వచ్చాడంట. యుద్ధంలో అందరూ ఉన్నారంట, కానీ యుద్ధంలో అందరూ బాగా దాన్ని అంటారు, యుద్ధానికి సంబంధించిన అన్ని ఆయుధాలు తగిలించుకున్నారంట. కానీ రాజుగారు అంటాడంట, అయ్యా నేను యుద్ధం చేస్తాను, ఎవరు నమ్మట్లేదంట. అయ్యా మా దగ్గరికి, గొర్రెల దగ్గరికి తోడేలు వచ్చింది, సింహం వచ్చింది, అయ్యా నేను చీల్చానంటే నమ్మట్లేదంట దావీదు. ఎందుకంటే పుట్టోడని. హలో,
నీ స్థితిని బట్టి ఇప్పుడు కూడా నిన్ను ఎవడు దగ్గర తీసుకోవట్లేదేమో. నీ స్థాయిని చూసి నువ్వు పొడ్డోడు అనుకున్నావేమో. నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న అభిషేకం చిన్నదనుకుంటున్నాడేమో. ఇక నుంచి నా దేవుడు సింహాలు చేర్చగలిగే అభిషేకం నీ మీద ఇవ్వబోతున్నాడు అంటే నాట రాజుగారి దగ్గరికి, రాజుగారు నేను యుద్ధం చేస్తానయ్యా, నేను యుద్ధం చేస్తాను. అరే నువ్వు పొడ్డోడివిరా. ఎవరు అంటున్నట? నువ్వు పొడ్డోడివి, నువ్వు యుద్ధం చేయలేవంటే లేదు రాజుగారు. మొత్తానికి ఎట్టగాలు ఒప్పించాడంటారా. ఒప్పించుకుంటే ఆయనకి ఇచ్చింది ఏంటంటే మంచి ఖడ్గాలు, డాలు, వీటన్నిచ్చి ఆ శరీరానికి కావాల్సిన కవచాలన్నీ ధరింపజేసి, ఇది లోకస్తుడికి అవసరం. ఎవరికి అవసరం ఇది అంటాడు. దావీదు అంటాడు, ఒక మాట రాయబడింది, రాజా ఈ నా వాడుక భాషలో లేవు. ఏం భాషలో లేవు? నాకు వాడుక భాషలో ఇట్లాంటి తగిలించుకోవడం లేదు. సింహం వస్తే ఏం లేదు, చేత్తో తేల్చడమే. సింహం వస్తే డొక్కలో ఒకటి గొమ్మటమే. నా వాడుక భాష ఎందుకు తెలుసా? స్తుతించటమే దేవుణ్ణి. నా వాడుక భాష ఎందుకు తెలుసా? దేవుని వాక్యమును నమ్మటమే నా వాడుక భాష. నా వాడుక భాష ఏందో తెలుసా? దేవుని ఎదురు నిత్యము మహిమతో ఆయన ఆరాధించి ప్రజలతో ఆయన ఘనపరచడమే నాకు వాడుక భాష అన్నాడు. హల్లెలూయా. అందుకనే గొలియాత్ అంటే బుడ్డోని చూసి, వరి నేనేం కుక్కనంటరా, నువ్వు నన్ను కొట్టడానికి వస్తున్నావు అంటే దేవుడు దావీదు అంటాడట, జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిష్తీయుడంతా ఈరోజు మరణం నా చేతిలో తప్పక నేను నీ తలను కాకులు గద్దలకేస్తానని. ఎట్ట జరిగిందో తెలుసా? దావీదుని, మరుగైన దావీదుని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. మరుగైన దావీదులోనికి దేవుని అభిషేకం వచ్చింది. అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద విద్యశీరులు ఉన్నారు. కానీ ఎవరిని ఆడుకున్నాడు తెలుసా? దేవుడు దాగి ఉన్న దావీదుని ఆడుకున్నాడు. నీవు కూడా ఇన్నాళ్ళు మరుగుగా ఉన్నావేమో, నీ స్థితి అంటబట్టిపోయిందేమో, నీ పరిస్థితులు మారి ఉన్నాయేమో, నిన్ను ఎన్నిక చేయలేదేమో, నిన్ను ఎవరు గుర్తించలేదేమో, నీ దగ్గర తీసుకోలేదేమో, నీ బంధువులు నీకు దగ్గర తీసుకోలేదు, ఆకలినప్పుడు చూసినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు, ఎదురొచ్చినప్పుడు నిన్ను ఎవరు వాడుకోలేదేమో. ప్రభు అన్నాడు, నేను నిన్ను వారి ముందు నిలబెట్టబోతున్నాను, నేను నీకు బహుమానిస్తాను రా బాబు, నేను బహుమానిస్తున్నా తల్లి. ఇక నువ్వు ఎవరి మీద చేతులు తాపొద్దు, ఎవరి వైపు చూపుతూ నా వైపే సదాకాలం నిలబడుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు వెళ్ళానంట, నాకు చాలా ఇష్టం ఈ ఒక్క కథే. దావీదు నాకు బాగా నచ్చే కథ. దావీదంట వెళ్ళంట చూస్తుంట అంటున్నాడు అసలు ఆయన మాట్లాడే, ఫిలిష్తీయుడా నువ్వు ఎవరినో తిరస్కరించింది, ఎవరు తిరస్కరించావు నువ్వు కూడా చెప్పు. ఏ సమస్య, ఏ రోగమా, ఏ బంధకాలు, ఎవరి శరీరాన్ని నువ్వు తాకాలి నీకు అధికారం లేదు. నా శరీరాన్ని తాకే అధికారం నీకు లేదు, నా కుటుంబంలో పాడు చేసే అధికారం నీకు లేదు, నా పిల్లలు పాడు చేసే అధికారం నీకు లేదు. ఏ సునాములు ఈరోజు నేను కొడతానని చెప్పి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే గొలియాతు పడిపోయినట్టుగా నీకు శత్రువులంతా కూలిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనలో ఉన్న జీవం, ఇది మనలో ఉన్న అభిషేకం. నువ్వు తక్కువ వాడు కాదు, తక్కువ దానివి కాదు. ఇక నుంచి నువ్వు ఎవరు తెలుసా? నిర్ణయించగల కాలంలో నువ్వు నిర్ణయించబడ్డావు. మరుగ్గా నిన్ను దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. ఒక్క దెబ్బేనంట ఎలా లోకి వెళ్ళంట 5 రాళ్ళు ఏరుకున్నాడంట. ఏమి ఏరుకున్నాడంట? ఎన్ని రాళ్ళు? ఎన్ని రాళ్ళతో కొట్టాడంట దావీదు? ఎట్ట కొట్టాడు చెప్పండి, ఒకసారి చెప్పండి, మీకు బాగా తెలుసు. అది గిర్రా 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 ఎట్లంట ఆయన గిరా గిరా తిప్పాడు. నువ్వు స్తోత్రం 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 అంటే పడిపోతాడు శత్రువు. హల్లెలూయా. నువ్వు స్తోత్రం స్తోత్రం అంటే ఆయన గిరా 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 తిప్పితే ఏదో పాట ఉందిగా, గిర్రా గిర్రా. మీకు తెలుసు కదా, బయట పాడరు, నేనేమన్నా అంటానని బాగా తెలుసు నీకు. దావీదుకు గిరా 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 తిప్పడం తెలుసు అంట, కానీ నీకు దేవుడే ఇచ్చాడు తెలుసు. ఇప్పుడు స్తోత్రం, స్తుతి, స్తోత్రం. అరే గొలియాతా స్తోత్రం, నువ్వు పడిపోరంటే పడిపోతాడంట. హల్లెలూయా. ఏ మానసిక వ్యాధి, ఏ సునాములు ఈ శరీరంలో కాలిపోంటే పోతుందంట. మరుగైన నిన్ను ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు సార్? గడిచిన 2024 సంవత్సరాలు నిన్ను మరుగు చేశాడు. ఎవరికి నువ్వు ఎన్నికలేవు, ఎవరు నిన్ను మెచ్చుకోలేదు, ఎవరు నీ స్థితిని చూస్తే ఆదరించేవాళ్ళు లేరు. ఇక అంటున్నాడు, నువ్వు ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డావు, ఇక నువ్వు నా మీద ఆధారపడ్డావు. ఈ బహుమానాలు నీ ఎంట నిలబడతా ఉంటే. ఇందాక నన్ను తిమోతి గారి ఇంట్లో, ఇక నుంచి నీ ఇంట్లో కొట్లో సరుకులు కాదు స్వామి, ఏముంటాయన్నా? నిత్యముగా మరలా ఈ ఋతువుకి 2025 మార్చి 2వ తారీఖుకి ఆయన ఇక్కడ సాక్షి చెప్తాడు, నా ఇంటి నిండా ఏడ చూసిన డబ్బులే పాస్టర్ గారు అంటాడు. హల్లెలూయా. నిజం, నా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బులే పాస్టర్ గారు. ఇది ఎలా జరిగిందంటే దేవుడు నిర్ణయించాడు, నీ కొరకు దాచపడ్డ ధనాన్ని నీ కొరకు దాచిపెట్టాడు.
నీ కొరకు మరుగుపరిచాడు, నీ కొరకు ఆయన త్యాగం చేసి నీ కొరకు బహుమానం ఇవ్వడానికి నిర్ణయంలో శారమ్మకు గర్భంలో ఇవ్వడానికి 30 సంవత్సరాలు దేవుడు వేచి చూచాడు. నీతిని చూశాడు, పరిశుద్ధం చూశాడు. తప్పిపోతే నిర్ణయించబడ్డ తర్వాత నిర్ణయ కాలంలో వాగ్దానం ఇచ్చి శారాకు నవ్వును కలగజేశాడు. హల్లెలూయా. ఈ దినం కూడా నీకు నవ్వు కలగజేయబోతున్నాడు నా దేవుడు. నీ నోట నవ్వు కలగజేయబోతున్నాడు. ఇక్కడికి నువ్వు ఏ బాధతో వచ్చావు, ఏ వేదంతో వచ్చావు, ఏ భారంతో వచ్చావు, ఏ సమస్య వచ్చినా తెలుసా? ప్రభు అన్నాడు, నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నావు. సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు. ఎక్కడికి రావాలంట? ఈరోజు ఆయన ఇచ్చే బహుమానం నీ చేతిలో ఉంది. తీసుకుంటావా? తీసుకోవా? నిర్ణయించాడు. నీ పరిస్థితులు తలమారు మార్చడానికి ఎవరో నీ పక్షాన్ని సిద్ధమాడరు. నిన్నే యుద్ధ భూమిలో నిలబెట్టబోతున్నాడు ఆయన. నువ్వే దావీదులాగా నిన్ను వాడుకోబోతున్నాడు ఆయన. ఇక నువ్వు ప్రార్థన చేసిన, ఆరాధించిన, స్తుతించిన, దేని కొరకు ప్రార్థన చేస్తే గొలియాతులు కూలిపోబోతున్నారు. నీ బహుమానాలు ఆపిన ప్రతి బహుమానం నీ యొద్దకు తిరిగి రాబోతుంది. చెప్పండి, ఆగిపోయిన బహుమానం అంతా ఎక్కడికి రాబోతుందంట? నువ్వు ఇంటికి పోయేసరికి మంచి శుభవార్తలు ఇట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నమ్మాలి. షారాలాగా మనం ఏనవ్విందంట ఎస్తేరు నవ్వు. అదిగో ఎస్తేరు నవ్వింది, భలే నవ్వింది ఎస్తేరు. అట్లా నవ్వేవనుకో నీ నవ్వుకు. అందుకని యోబు ఒక మాట చెప్తా. ముసిల్లంట యోబుని తిట్టిందంట భార్య. ఏమని తిట్టింది? నువ్వు ఇంకా ఎందుకురా స్వామి అందంట. దేవుడికి తెలిసి ఏబుకు అర్థమైంది, కానీ దేవుడికి మనసులో పెట్టుకుండంట. ఈ ముసిల్దానికి మళ్ళీ తిమ్మిరి అనసాలనుకుండంట. ఏబుకి ఎంతమంది పిల్లలు మొత్తం? 10 నిజంగా? అది కరెక్ట్. టోటల్ ఎంత? 20. 10 గడిచి అంతకుముందు కుర్రతనంలో 10 మందిని కంది. ముసిల్దాన్ని ఇప్పుడు ఎందుకంటే యోబుని తిట్టింది కనుక ముసిల్తనంలో దేవుడికి శ్రమ పెట్టాడు. జాగ్రత్త. సామాన్యుడిగా దేవుడు ముసిల్దాన్నప్పుడు 10 మంది పిల్లలు కను అన్నాడంట. అయ్యా అప్పుడు అంటాను, ఏసయ్యా యోబు నన్ను ఆశ్రయంగా తిట్టాను. భర్తను తిట్టే వాళ్ళకి జాగ్రత్త, ఇదే శుభవార్త. దేవుడు ఊరుకాడు. యోబు తను కోల్పోయాడంట. ఇప్పుడు యోబులోకి నేను రావట్లేదు కానీ మీకు చెప్పాలి. ఎందుకంటే నిర్ణయ కాలంలో యోబు కొరకు దాచిపెట్టాడు గొప్ప ఆశీర్వాదం. దేవుడే ఇచ్చాడు యోబుకి. దేవుడే ఇచ్చాడని, దేవుడే ఏడ్పించాడు, దేవుడే శ్రమలు పెట్టాడు, దేవుడే అనుమతించాడు. ఇప్పుడు వరకు నువ్వు పడ్డ శ్రమ, వేడుపు, కన్నీరు, బాధ దేవుడు అనుమతించాడని నువ్వు నమ్మితే నిర్ణయ కాలం ఈరోజు బహుమానం తీసుకొని పోబోతున్నావు. దేవుడు లేకుండా, దేవుడికి తెలియకుండా ఈ జీవితంలో ఏమైనా శ్రమ వచ్చిందండి? ఏమైనా వచ్చిద్దా? చెప్పండి. ఈరోజు నువ్వు గొలియాతును పడగొట్టి అభిషేకం నీలో నిలుచును గాక. చెప్పండి, గొలియాతును పడగొట్టి అభిషేకం నాకు కావాలి ఏసయ్యనండి. గొలియాతును పడగొట్టి అభిషేకం నాకు కావాలి. ఆర్థికం కొరకు రోజుకు 2 గంటలు ప్రార్థన చేయండి మోకరించి. నెలకు నీకు ఎంత అవసరమో ప్రార్థన చేయండి మోకరించి. నీ ఇంట్లో ఎంత నిలువ కావాలో మోకరించి ప్రార్థన చేయండి. నువ్వు అడగక మునిపే ప్రతి నెలలో అన్ని తీర్చబడి నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నా దేవుడు ఇస్తాడు. ఇచ్చే బహుమానం అదే. నువ్వు ప్రార్థన చేయి, బహుమానం తీసుకో. పనివాడు జీతానికి నువ్వు పని చేయో, స్తోత్రం, ఆత్రం, హల్లెలూయా, నా బహుమానం ఏదయ్యా అని ప్రార్థన చేసేవాడికి ఇస్తారా బహుమానం? నీకెందుకు ఇస్తారా పనికి మళ్ళాడా అంటాడు. నోరు కడుక్కున్న దగ్గరికి పాసి కంపు కొట్టింది కదా. ప్రార్థన చేయకపోతే నీవు పాసి కంపు కొడతా ఉంటుంది. ఎక్కడికి పోయినా దేవుడు నీకు ఎక్కడైనా బహుమానం, నీ పాసి కంపుతో బహుమానం పక్కోడికి పోద్ది, చీ అని పోద్దంట పక్కకి. పాసిపోక మొహం కడుక్కుంటే నీ నోరు మాట్లాడితే మంచి సువాసన వచ్చింది కదా. అలాగే ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ప్రతి బహుమానం నీ దగ్గరికి వచ్చి అత్తుకుంటుందంట, అది ముద్దు పెట్టుకుంటుందంట. ప్రార్థన చేసేవాని దగ్గరికే బహుమానం ఉంది. ఎవరి దగ్గరికి ఉందంట? నేడే ఆశించిన ఆశాభంగం ఇప్పుడే. చందన బ్రదర్లో 100కు 2 చీరలు, 500కి 7 చీరలు, ఇప్పుడే అవకాశం, సదా అవకాశం అంటాం కదా. అక్కడికైతే పరిగెత్తుకుంటే వెళ్తా. కొంతమందిని చూడాలి ఆ టైంలో. యేసయ్య పాదాల దగ్గరికి ఏకువను లేచి పరిగెత్తు. ప్రతిరోజు నీ ముందు బహుమానం ఉంటుంది. ఏముంటుంది? బహుమానం కావాలా వద్దా? ప్రార్థన చేసే వ్యక్తికే బహుమానం, నిద్రపోయే వ్యక్తికి బహుమానం లేదు. నిద్రపోయేవాడిని తెసిపోయి ఆడేసాడు యేసయ్య. ఆడేశాడు చెప్పండి. చాప కడుపులో ఎత్తి అర్థమైంది ఆడి బతుకు.
బాబు ఎక్కడో నేనున్నానయ్యా, ఇదేదో మృత్యుగోతలాగుంది. అరే నువ్వు ప్రార్థన చేయరా బేబే, ప్రార్థన చేయాలంటే పోయి వాళ్ళ నిద్రపోతున్నంట. చాలామంది ప్రార్థన చేయమంటే ఏ కూజాని ఏ వ్యక్తి అయితే లేచి ప్రార్థన చేస్తుందో ప్రతిరోజు ప్రతి బహుమానం దేవదూతలు ఈ ముందుకు వచ్చి ఇచ్చిపోతారండి. బహుమానం ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉంది. నువ్వు పొందుకోవాలి నీ వల్ల కాకనే దరిద్రమైన ముసుగు కప్పి తెల్లారదాకా లేకవు. గొలియాతును పడగొట్టింది ఎవరంట? ఇప్పుడు దావీదులాగా నువ్వు మార్చబడకపోతే గొలియాతు ఎప్పుడు నీ మీద పనిచేస్తూనే ఉంటాడు. యుద్ధంలో చాలామంది ఉన్నారంట, ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది ఉన్నారంట, బలశూరులు ఉన్నారంట, నైపుణ్యం కలిగిన వారు ఉన్నారంట, ఇదిగో దాని అంటే కత్తితో యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారంట, ఈట వేయగలిగిన వారు ఉన్నారంట, ఇదిగో దాన్ని బాణం వేయగలిగిన వారు ఉన్నారంట, సమస్తము చేయగలిగిన వారు ఉంటారు. కానీ దేవుని అభిషేకం కలిగిన వాడు ఒక్కడు లేడు ఆ కూటంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలో ఎవరు లేరంటే అభిషేకం కలిగిన వాడు లేడు. ఎవడు లేడు? అభిషేకం ఆరాధన ప్రార్థన ఉన్న వ్యక్తి పొంగలోనే గొలియాతు గడ్డ 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 గడ్డలాడాడంట. నీ మీద ప్రార్థన, నీ మీద అభిషేకం, నీ మీద పరిశుద్ధత ఉంటే శ్రమలు తానంత తానే భయపడిపోతా ఉంటాయి అట దారిని పడి. అప్పుడు దాకా ఇజ్రాయెల్ ప్రజలందరంట గొలియాతును చూసి భయపడిపోతే దావీదు ఎప్పుడైతే యుద్ధములో గొలియాతును పడగొట్టాడో ఎవరు భయపడ్డారంటే ఇజ్రాయెల్ ప్రజల బదులు గొదిగో ఫిలిష్తీయులందరూ భయపడి పరిగెత్తారంట యేసు నామములో. ఇన్ని రోజులు నిన్ను తరుముతున్న ప్రతి ఫిలిష్తీయుడు ఈరోజు తిరిగి పోబోతున్నాడు. చెప్తే పెద్దగా చెప్పండి. అబ్బే తొందరగా వదిలితే మాకు ఆకలి అవుతుంది స్వామి అన్నట్టుంది బాధ. అదే కాదు మీ వేదన. బహుమానం వద్దా? బహుమానం వద్దు. ఈరోజు కొంచెం కూటం లేట్ అయింది, ఎందుకంటే పెద్ద మహిమ కలిగిన కార్యం జరిగింది. కానీ ఉన్నాయి ఇంకా రెండుండే. ఇంకో బహుమానం, దావీదు ప్రార్థనా పౌరుడు కనుక ప్రతిరోజు ప్రార్థన చేయక బహుమానం అందింది. దావీదు ప్రార్థన చేయక యుద్ధ భూమిలో దేవుడు అతనికి తోడున్నాడు. మీకు ఒక విషయం తెలుసుకోండి, నీ సొంత శక్తి చేత నీ సొంత బలం చేత ఏది నువ్వు చేయలేవు. దావీదులో కూడా ఏమి లేదు, పిల్లగాడే. దావీదు నిలబడ్డాడంట, గొలియాతును ఇటు కొడితే ఇటు పడ్డాడంట. నీకు తెలియకుండా శత్రువు ఇటుపడిపోతాడో అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేస్తే తెలుసుకో, నీ సమస్య కూడా పోద్ది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేది దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇంకో మాట చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో ఒక ఆడున్నాడు. అంటే మీకు ఇప్పుడు రిఫరెన్స్ ఇచ్చే సమయం లేదు, త్వరగా సమయం ఎక్కువ. ఇలాంటి చాలా మంచి విషయాలు ఉన్నాయి ఈరోజు. హామాన్ ఇక్కడ రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. హామాన్ నిర్ణయించాడంట. ఏం నిర్ణయించాడు? ఇజ్రాయెల్ ప్రజలను చంపి మొద్దుకైన చంపాలని నిర్ణయించుకొని 50 అడుగుల ఉరి కొయ్యను వేసాడంట. ఏ కొయ్యను వేసాడంట? ఏమేశాడు చెప్పండి? నిన్ను ఆపాలని, నీ ఆశీర్వాదాన్ని ఆపాలని, నీ పిల్లలు ఎదగకూడదని. చదువుతుంటే ఓర్చుకోనేవాళ్ళు, మంచి గుడ్లు కట్టుకుంటూ ఓర్చుకోనేవాళ్ళు, తింటుంటే ఓర్చుకోనేవాళ్ళు. మన చుట్టుపక్కల మన ఇళ్ళ మధ్యలో మీ మధ్య మీ ఇళ్ళలోనే ఉన్నారు, మన ఇళ్ళలోనే ఉన్నారు. లేరా? హామాను కూడా ఓర్చుకోలేకపోతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎదుగుదలను చూసి. హామాను కూడా ఓర్చుకోలేకపోతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేయడం చూసి. హామాను ఓర్చుకోలేకపోతున్నట్ట, నాకు నమస్కరించట్లేదే. నమస్కరించకపోతే ఏ విధంగా చేత శాసనాన్ని మార్చి ఉరి కొయ్యాలని కోరుకున్నాడంట. నిర్ణయించింది ఎవరు? అనుకుంది ఎవరు? హామాను. నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? చప్పట్లు కొట్టరే పెద్దగా. నిర్ణయించాడంట హామాను. నిర్ణయకాలం ఏం జరిగిందంటే, ఎవడైతే ఉరి కొయ్యేశాడో, ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే తనను హతమార్చాలనుకున్నాడో, ఎవడైతే శాసనాలు మార్చాలనుకున్నాడో వాడి జీవితాన్ని దేవుడు ఉరికొంపగా మార్చాడో. నీ జీవితంలో ఎవడైతే పతనం చేయాలో, నువ్వు పాడైపోవాలని నిన్ను కోరుకొని ఏ వ్యక్తితో ఉన్నాడో వాడికి ఉరికొమ్మ అయిపోతున్నాడు నా దేవుడు ఈ నెలలో. నీ బహుమానం దొంగిలించాలని హామానుగాడు, నీ బహుమానం దొంగిలించాలని, ఇది ఒక డెవిల్ ఆత్మ. నీ బహుమానం దొంగిలించాలని నువ్వు నమస్కరించలేని. కొన్నిసార్లు ఉద్యోగాల్లో నాకు నమస్కారం చేయలేదు, వాడు ఏం చేస్తాడు? శాడిజం చెప్పిస్తాడు. అవునా కదా? నేను ఉద్యోగస్తున్న పెద్దోడిని. వాడి ముందు కూడా వాడు నీ ముందు తోకప్పడానికి లేకుండా నీ ముందు కుక్కలా కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, నా దేవుని నామములో ఆత్మవశుని నేను చెప్తున్నాను, ఇక మీరు వెళుతుండగా మీ బహుమానాలు మీ ఎద్దుకు రాబోతున్నాయి. ఇక నుంచి యోర్దాను నదిలో ప్రవాహం వచ్చినట్లుగా మీ దగ్గరికి బహుమానాల ప్రభావం వస్తుంది. కొట్టు చప్పట్ల బేకరగా. వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏరుకుంటారే బహుమానాలు. ఒకటి ఎర్రచందనం ఏరుకుంటాడు, ఒకటి ఇల్లు, ఒకటి తప్పాలు ఏరుకుంటాడు. నువ్వు ఏరుకాటమే ఈరోజు బహుమానం. ఏ బహుమానం కావాలో నీకు తెలుసుకో.
ఏది దాంట్లో నువ్వు ఉండాలో తెలుసుకో. అయితే ప్రభు అన్నాడు, ఇది నిర్ణయ కాలం. ఈరోజు ఆమాను ఉరికొయ్యేశాడంట. ఆమాను పలానా రోజు చంపాలి, 16 నెల 13వ నెలలో చంపాలి, ఏమైనా శాసనాన్ని రద్దు చేసి ఇజ్రాయెల్ ప్రజలందరూ చంపాలనుకున్నట. చంపాలనుకుంది ఎవరు? మనుషుడు. ఆపాలనుకుంది ఎవరు? ఎవరు చెప్పండి? నిన్ను నీ మీదకి ఆశీర్వాదం రాకుండా ఆపాలనుకుంది మానవుడు. ఈరోజు బహుమానం ఇవ్వాలనుకుంటుంది నా యేసయ్య. అర్థమైందన్నమాట. నిన్ను ఆపాలనుకుంటే సాతానుడు ఆపొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఆపొచ్చు, నీ స్నేహితులు ఆపొచ్చు, నీ బంధువులు ఆపొచ్చు, ఆఖరికి నీ రక్త సంబంధికులు నిన్ను ఆపొచ్చేమో. వీళ్ళు ఆపాలనుకున్నారు, కానీ నా యేసయ్య నీ ముందున్న తలుపులు తెరవాలని కోరుకుంటున్నాడు. నిర్ణయ కాలంలో రాణిగా ఉందంట. చాలా విషయాలు, మంచి మంచి విషయాలు, సమయం లేదు. ఇంచుమించు 3 గంటలు పట్టింది ఉపదేశం చెప్పాలంటే. వరకు మీకు నేను చేస్తున్నా. ఒకడు ప్రార్థనా పౌరుడైతే ఇతను యథార్థంగా నిలబడ్డాడంట. మొద్దుకాయ ఏం చేశాడంట? యథార్థంగా ఉంటే నీకెవడు ఊరేసినా, ఎవడు నిన్ను బాధ పెట్టాలన్నా అది తిరిగి ఊరి వాడి దగ్గరికి వెళ్తుందంట. మొద్దుకాయ ఎవరికి నమస్కరించలా? ఎందుకు ఊరికే వేశారంటే ఆడికి హామానికి నమస్కరించలేదని. నీవు ఇక నుంచి ఏం చేయాలంటే డబ్బుకు నమస్కరించబాక. డబ్బుకు నమస్కరించావా నిన్నదే చంపిద్ది, జాగ్రత్త. లేదా ఆస్తుల కొర చచ్చిపోవట్లేదా? ధనం కోసం చచ్చిపోవట్లేదా? జరగట్లేదా? ఆమానంట తన నీతిని, తన భక్తిని, తన అభిషేకాన్ని, తన పరిశుద్ధతను మాత్రం తల వంచలేదంట. కొట్టు చప్పట్ల బిగ్గరగా. తన నీతిని, తన పరిశుద్ధతను, అభిషేకం, తన దేవునికి తప్ప ఎవరికి తల వంచలేదంట. ఆ త్యాగాన్ని చూశాడు, నీతిని, పరిశుద్ధతను చూశాడు. ఆమానుకు రావాల్సిన ఉరికయ్యను, మొద్దుకాయకి రావాల్సిన ఉరికయ్యని ఆమానుకు దేవుడు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట. ఎస్తేరు ఎప్పుడైనా శూషాను కోట్లోకి వెళ్తుంది అనుకుందా? అసలు అనుకుందా? ఆడ బెగర్ బ్యాచ్ మనలాగా. మనం యేసయ్య మందిరానికి వస్తాం అనుకున్నావా? ఈరోజు రక్షణ పొందాం అనుకున్నావా? ఇది నిర్ణయ కాలం, తెలుసుకో. ఇది నిర్ణయ కాలం. ఎక్కడో తీసివేయబడ్డామని నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే 3 అనుభవం చెబుతున్నా. ఒకటి, యుద్ధంలో నిలబడు, యథార్థంగా నిలబడు. ఆయన ఇచ్చే బహుమానం రాజకోటలో నిలబెడతాడు ఆయన. ఎక్కడో ఊరి బయట ఉన్న ఎస్తేరును తీసుకెళ్ళి నిర్ణయ కాలములో ఎగే పక్షములో అయితే ఇక్కడ చాలా విషయం, ఒక మర్మం చెప్పి మీకు ముగిస్తాను. ఎస్తేరు అక్కడికి వెళ్ళటానికి చాలా ప్రాధాన్యత ఉంది. చెప్పండి ఏముంది అక్కడికంట? రాజుగారు వంతు వెళ్ళినప్పుడంట ప్రతి వాళ్ళు పోయి అంట, నీకు రాజుగారి దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు అంట ఒక ఆమంటే నాకు చీరల పిచ్చి అంట. ఆమెకేం పిచ్చి? ఇంక ఆ మనిషికి ఎప్పుడూ చీరల పిచ్చే. రాజుగారి దగ్గర, అమ్మ నీకేం కోరిక? నాకు 2 లారీలు చీరలు ఈ స్వామి అందంట. తీసుకోపో. ఒక ఆంకాడికి పోయిందంట, నీకేం పిచ్చే? నాకు బంగారం పిచ్చేయా, అది తీసుకోపో. ఇంకొకరు వచ్చి అట్ట ప్రతిరోజు బంగారం అన్నీ వాళ్ళు కోరుకుంటుంది. ఏందో తెలుసా? వాళ్ళ ఆశల కొరకు కోరుకుంటున్నారు. ఎస్తేరు ఏం కోరుకుందో తెలుసా? నేను శాశ్వతంగా రాజు దగ్గర ఉండాలా. ఏం కోరుకుందామే? అందుకనే ఆమె ఎవరి పరీక్షణ పెరిగిందంటే హెగే. ఎవరి పరీక్షణ? హెగే. అయ్యా ఎస్తేరుని అడుగుతాడు హెగే, అమ్మా ఎలాగ అలంకరించాలి నిన్ను? మంచి పూలు పెట్టమంటావా? నథింగ్. మంచి ఆభరణాలు పెట్టామంటా? నథింగ్. మంచి వస్త్రాలు ఏమంటావా? నథింగ్. ఇంకా మంచి సువాసన పరిమళ గల ఇప్పుడు స్ప్రేలు వాడమంటావా? నథింగ్. ఎలా కావాలంటే రాజుకు ఎలా ఇష్టంగా ఉండాలో అలాగ నన్ను తీర్చిదిద్దయ్యా అందంట ఆయన. అందరూ అలంకరించబడిపోయారంట రాజుగారి దగ్గరికి. కానీ ఎస్తేరంట సుదువుగా, తేలిగ్గా, రాజుగారికి నచ్చినట్లుగా పోతా ఒక పువ్వు తీసుకొని పోయిందంట. ఏం తీసుకొని పోయింది? రాజుగారి దండం అంట ఆమె మీదకి వచ్చిందంట. నిర్ణయకాలం కదా ఇది. నువ్వు ఎవరి పక్షంలో ఉండాలి తెలుసా? ఇక నువ్వేం తెలుసట, ఈ ఎస్తేరు శూషాను కోటలో, మహిమ కలిగిన శూషాను కోటలో ఉండాలంటే దేవుని కొరకు నువ్వు జీవించు. నిన్ను అనేకమైన ఎదుట ఉన్నతమైన స్థితిలో నిన్ను కడతాడు నా యేసయ్య. ఏడ కడతాడు నా యేసయ్య? చూడండి, బెగ్గరగా ఉన్న స్థితి ఆడికి తీసుకెళ్ళాడు. చెప్పవే ఆడికి తీసుకెళ్ళాడు? నువ్వు ఉంటావు ఇక నుంచి. ఆమేన్. ఎక్కడుంటావు? గుడిసెల్లో ఉంచాడు నా దేవుడు. స్థలాలు లేకుండా ఉంచాడు నా దేవుడు. నా స్థితులు మార్చకుండా నా దేవుడు. నిర్ణయ కాలం స్టార్ట్ అయింది, నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు నా దేవుడు. అది ఎగే అనగా పాస్టర్, క్రమపరిచే పాస్టర్, నీ జాగ్రత్తను చూసే పాస్టర్,
నీ భవిష్యత్తును చూసే పాస్టర్, ఇదిగో అమ్మా ఇది నీకు తగదు, ఇది నీకు తగదు, ఇలా ఖండించి బుద్ధి చెప్పి అందరంట వాళ్ళకి ఇష్టం వచ్చిన పాస్టర్ల దగ్గరికి వెళ్ళారంట. కానీ ఏగే ఒక్క దగ్గరేనంట క్రమ రాజుగారికి నచ్చే భక్తి ఏగే దగ్గరే ఉందంట. రాజుగారికి ఎలా చేయాలో ఏకొక్కడికే తెలుసంట. అందుకని బైబిల్ చెప్తుంది ఏకే వంశంలో అంతఃపురంలో చేర్చబడదంట. రాజుగారి దండం వచ్చగా అప్పుడు దాకా ఆమె అనుకుందంట, ఒక పాట పాడుకుందంట. పాడదాండే, నా బ్రతుకు ఇంతేనని. చెప్పండి. అంతలోనే వార్త వచ్చిందంట. ఏం వార్త వచ్చిందంట? రాజుగారికి అమ్మాయి కావాలరా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, చాలామంది బల్లారాధన తీసుకున్నారు, చాలామంది బాప్తిసం పొందారు. కానీ అందరూ రాజుకు నచ్చలేదంట. ఎస్తేరు ఒక్కటే నచ్చింది. దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలంటే ఎస్తేరు వలె నువ్వు మారితేనే. అలంకరణ వదిలేయాలా? రాజుగారికి ఏది నచ్చిందో, నీ దేవునికి ఏది నచ్చిందో, నీ దేవునికి ఏది ఇష్టమైందో, నీ దేవునికి ఏది నచ్చింది నువ్వు చేస్తే సింహాసనం పక్కన నీ కూర్చొని ఆ స్థానంలో దేవునికి స్థానం ఇస్తాడు. ఏ బహుమానం కావాలి నీకు? జగన్ పక్కన కూర్చొని ఫోటో దిగే బహుమానం కావాలా? చంద్రబాబు దగ్గర కూర్చొని బహుమానం నీకు కావాలా? జీవము గల దేవుని ఎదుట కూర్చొని ఆయన ముఖస్తుతి చేస్తూ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు. ఆ దర్శనం నీకు కావాలా? 3 అనుభవాలు చెప్పాను. ఒకటి ప్రార్థనోడు, ఒకడు యథార్థవంతుడు, ఒకటి సమర్పణ కలిగిన వ్యక్తి. ఏ వ్యక్తి చెప్పరా? ఏంటి అబ్రహాం? ఏంటి నువ్వు ఎలాగుండాలి? ఇక్కడ నుంచి దావీదు వలె ఉండాలి. ఎలాగుండాలా? శరీరం అప్పో ఎప్ప అంటే పోవాలా? కూర్చో. ఏందమ్మా? ఏంద్రా? బ్రహ్మపుల్లా ఎక్కడో నేను ఇస్తానులే, ఎక్కడో పెట్టాను అనుకుంటా. 3 విషయాలు చెప్పాను ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా క్లుప్తమైన పరిశుద్ధాత్ముడు నాకు మాట్లాడాడు. సమయం లేదు కనుక చెప్పండి. నిన్నెవడైతే నిన్ను నిర్ణయకాలం అయింది, శారమ్మకు నిర్ణయకాలంలో దేవుడు వాగ్దానం ఇచ్చింది ఎవరంట మాట? చెప్పండి. సునీతమ్మ ఎవరిచ్చారంట మాట? ఎవరిచ్చారు మాట? జితకు ఎవరిచ్చారు మాట? ఇచ్చాడు. ఈరోజు నీతో కూడా ఇచ్చాడు మాట. నీతో ఇచ్చాడు. పాప పేరేంటి? శృతి. నీతో కూడా దేవుడు మాట్లాడాడు. నీకు ఇస్తున్నాడు బహుమానం ఈ నెలలో. వడిపట్టుకో బహుమానం ఇచ్చాడు యేసయ్య. ఆమేన్. నువ్వు నమ్మితేనే. నమ్మకపోతే వరకు వెళ్తావు. శారమ్మ నమ్మలా. నమ్మనందుకు ఆమెకు ఏడుపు కలుగు చేసి ఎన్ని రోజులు వేదన పెట్టి మళ్ళీ ఏం చేసేది తెలుసా? అయ్యా నువ్వెంత సర్వశక్తి దేవుడు అని నాకు తెలియదయ్యా. ఈ ముసలితనం నేను కనలేక చచ్చిపోయి ఇసాగాన్ని కనలేక అల్లాడి నా బాధ కాదని అల్లాడి చచ్చిందంట శారమ్మ. దేవునితో చీటింగ్ ఆడొద్దు. నతానేలతో చీటింగ్ ఆడినే దేవుడు ఊరుకుంటాడు. కానీ దేవునితో చీటింగ్ ఆడేవా? అందుకనే చాలాసార్లు చెబుతా, దేవుడు కానీ నీకు జీవితంలో కొట్టడం మొదలు పెడితే సాప కింద నీరులాగా పారిద్ది. ఏది జరుగుతుందో నీ జీవితంలో అర్థం కాదు. తీరా చూసేసరికి మునిగిపోయి ఉంటుంది నీ నావా. నువ్వు దేవుని చేతిలో కాక అలా పడకుండా ఈరోజు దేవుడు అంటే యుద్ధము చేసే సామర్థ్యత నేను నీకు ఇచ్చున్నాను. మరుగై ఉన్నావు. నా సత్యంతే, నా పరిస్థితి, నాకు బలం లేదు, నాకు వెనక ముందుకు ఎవరు లేరు, నాకు ఎవరు ఆధారం లేదు. నీకు నేను ఆధారంగా నేను నిలబడతాను. పోయి నిలబడు, గొలియాతుని అడుగొట్టు. హల్లెలూయా. నిలబడి మోకరించి ప్రార్థన చేయి. సమస్య ఏంటి దాని కొరకు వచ్చేంత వరకు, విడుదల వచ్చేంత వరకు పోరాడి ప్రార్థన చేయి. ప్రార్థనకు పరిష్కారం నా దేవుడు చూపబోతున్నాడు. అది ఏ బహుమానం కొరకు ఇన్నాళ్ళు నువ్వు పరిగెత్తావో, ఏ ఆశయం కొరకు నువ్వు పరిగెత్తావో, ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెత్తావో, దేని కొరకు నువ్వు పరిగెత్తావో, దాన్ని ఈరోజు నీ ముందుకు దేవుడు ఆయనే తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు. రెండోది, నిన్నెవడైతే చంపాలి, నీ ఆశీర్వాదాన్ని ఆపాలనుకున్నాడో, నువ్వు ఎప్పుడైతే నీతికుంటావో నీ నీతిని బట్టి నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? తెలుసా మీకేమన్నా తెలుసా? ఎస్తేరు చెప్పమ్మా కొంచెం. నాకేం తెలుసు పాస్టర్ గారు అంటావా? అహమాన్ ఎక్కడ? అహమానేమో ఉరుకొయ్యని ఆలాడుతాడంట. శత్రువు సంపాలనుకున్నాడేమో రాజుగారి కోట్లో ప్రధానమంత్రిగా ఉన్నాడంట. కొట్టు చప్పట్ల బేకరగా. నా దేవుని ప్రణాళిక ఎంత గొప్పయో తెలుసా? నా దేవుని ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? నీ జీవితంలో నిన్ను ఎవడైతే తొక్కి పట్టాలనుకున్నాడో వాడిని అక్కడ నా యేసు నజరేతు నామములో తొక్కి నిన్ను ఆయన అంతఃపురంలో నిలబెట్టే దేవుడు ఆయన.
ఎక్కడ నిలబెడతాడు నా దేవుడు? ఈడేమో ఉరికోయిన ఈడనుకుండంట రేపేస్తా, ఇంకే తెల్లారితే నిద్ర పట్టట్లేదంట వాడికి, హామానికి. ఇంక తెల్లారితే ఏం చేయాలా? మొద్దుకైని ఉరికేసి కక్ష అంతా తీసుకుని నిన్నెవడో రేపొద్దున లేసి ఈ మనిషిని తిట్టాలి, ఈ మనిషిని నాశనం చేయాలనుకునే వాడికి తెల్లారిసరికి వాడేమో నాశనం అయిపోతా, నువ్వు హ్యాపీగా వెళ్తా ఉంటావు నవ్వుతా. అర్థమైందా? నువ్వు తెల్లారిసరికి ఎలా తెలుసా? నవ్వుకుంటా పోతా. నీ నోట నవ్వు కలుగు చేయనుగాక. ఇక నుంచి ఈ నిర్ణయ కాలంలో మీ ఏడుపు కన్నీరు దేవుని బుడ్డిలోనే దాచిపడాలి, కానీ వ్యర్థమైన దాని కొరకు కన్నీరు విడవబాకండి. వ్యర్థమైన దానికి నీతి కొరకు ప్రార్థన కన్నీరు ఇవ్వండి, పరిశుద్ధ కొరకు కన్నీరు ఇవ్వండి, అభిషేకం కొరకు కన్నీరు ఇవ్వండి, వాక్యం కొరకు కన్నీరు ఇవ్వండి, బహుమానం కొరకు, శాశ్వతమైన బహుమానం కొరకు కన్నీరు ఇవ్వండి. ఆ కన్నీరు బుడ్లో దాచబడింది, పరలోకంలో పొంగని నీ కన్నీరు అక్కడ కనపడుద్ది. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏడ్చావు, కూటికి ఏడ్చావు, గుడ్డకి ఏడ్చావు, అవసరాలు కూడా చేసావు, నా ఇల్లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని ఏడ్చావు. నేను కూడా మన 2 సంవత్సరాల దాకా నా భార్య పిల్లని ఆలోచన చేశా. ప్రభువా, నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు, నువ్వు పెడితే తింటా, నువ్వు ఇస్తే వాళ్ళకి పెడతా, ఇస్తే వస్త్రాలు ఇస్తా, నీవు తప్ప నాకు మరొక దేవుడు లేడయ్యా, నేను నిన్ను మాత్రం విడిచిపెట్టిన తీర్మానం తీసుకున్నాక అనునిత్యం దేవుడు నాతో నడవటం ప్రారంభం చేశాడు. ఈరోజు దేవుడు నీతో ఏమంటారు తెలుసా? ఆఖరి మాట, ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 43 తిండి ఆఖరి మాట నా చెప్పి ముగిస్తాను. చాలా సమయం అయిపోయింది. దేవుని చెప్తున్న రానున్న రోజులు ఇంకా బాగుగా వింటారు. 43:18 వచ్చాను, చదవండి. అదుగో అదుగో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, వినండి. మునుపటి వాటిని మీరు, తిమోతి, అబ్రహాం, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనుకోండి, తలంచుకొనకడి, జరిగిన స్థితిని నువ్వు తలంచుకొనకడి. ఇక్కడ బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు నా యేసయ్య. కింద అంటున్నాడు చూడండి, నేను ఏర్పరచుకున్న నా ప్రజలు, అద్దుగో అద్దుగో వాగ్దానం ఈరోజు, అద్దుగో మీ వాగ్దానం చదవండి. ఏమండి చదవండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే నూతన క్రియ, ఇప్పుడే నూతనమైన ఆశీర్వాదం. మునుపెన్నడు వెరగని మార్గంలో మీరు వెళ్ళబోతున్నారు. మునుపెన్నడు చూడని ఆశీర్వాదం, మునుపెన్నడు చూడని నవ్వు. గత సంవత్సరాలు నువ్వు ఏడ్చిన కన్నీరికి నిద్ర పట్టడం దానికి నువ్వు నిద్రపోతుంటే హ్యాపీగా నా దేవుడు ఇద్దరైపోతున్నాడు. ఒక్కళ్ళకి సున్నితమ్మకి నిద్ర పట్టలేదండి, అందుకే పాపం హల్లెలూయా అంది. మీకు ఎవరికి హల్లెలూయా రాదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ స్పిరిట్ మీతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. తర్వాత ఏమన్నా తెలుసా? మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనుకోండి. మునుపటి వాటిని మీరు చెప్పండి. మునుపటి వాటిని మీరు, పూర్వకాల సంగతులు మీరు, అయ్యా అబ్రాహాం, మునుపటి వాటి నుంచి ఆలోచించవద్దు, గడిచిన దినాల గురించి ఆలోచించవద్దు. ఇక నుంచి నీకు మంచి శక్తిని బలము నా దేవుడు అయిపోతున్నాడు. తలంచుకోబాకు. తలుచుకున్నావా? ఎవడికి అవకాశం ఇచ్చినట్టు నువ్వు ఇంత భక్తి విని బహుమానం పొందుకోలేకపోతావు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో ఇదిగో నేనొక నూతన క్రియను చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచుచును, మీరు దాని ఆలోచింపరా. మీ పట్ల బహుమానం ఇచ్చాడంట దేవుడు. మీ కొరకు ఏ అవసరాలు దాచిపెట్టాడు, ప్రతి అవసరాలు ఇచ్చానని మాట్లాడుతాను. దీన్ని ఇచ్చాను, మీరు ఆలోచించండి. దేవుడు మాట అంటున్నాడు చూడండి, దాన్ని ఆలోచించరా. ఇదిగో నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారులు నదులు పారు చేయబోతున్నాను. ఎడారుగున నీ జీవితాన్ని ఇదిగో నదులు ప్రవహించగలిగిన కృప నా దేవుడు అయిపోతున్నాడు. ఆఖరిగా నా మాటలు ముగిచ్చేస్తాను ప్రియదేవుని బిడ్డలారా, చాలా సమయం అయిపోయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను. చెప్పండి, ఇదిగో బహుమానం నీ చేతులు, ఆయన చేతిలో ఉంది. నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. ఎడారుగున్న నీ స్థితిని ఇదిగో పచ్చిక బయలుగా మార్చబోతున్నాడు. నదులు లేని స్థితి, నిధులు లేని స్థితి, ఆశీర్వాదం లేని స్థితి, ధనం లేని స్థితి, ధాన్యం లేని స్థితి, అక్కర్లేని స్థితిని ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో యోర్దాను నదిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం తీసుకొచ్చి నీ ఇంటికి మోకాళ్ళ ముందు పెడతాడు ఆయన. నమ్మరా? నిద్ర వస్తుంది అనుకుంటా కొంతమందికి. బహుమానం ఎందుకు వచ్చింది? నిద్రపోయే వాళ్ళకి బహుమానం రాదు. ఆసక్తి కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలంలో. హల్లెలూయా. ముగించమంటారా నా మాటలో? ఆకలి అవుతుందా? చెప్పరు దానికి మాత్రం. త్వరగా అన్న అర్థం చేసుకున్న మా బాధ నీకేం తెలుసు, నిన్న నుంచి సాగు కొడుతున్న మమ్మల్ని నువ్వు, అదేగా మీ బాధ. ఈరోజు నలగొట్టబడితే రేపు నీకు బహుమానం. ఏ బహుమానం చెప్పండి?
నూతన క్రియ. చెప్పండి, నా దేవుడు నా పట్ల ఒక నూతన క్రియ చేసి ఉన్నాడు. నా బహుమానం నా యొద్దే ఉన్నది, ఇంకెవడికి బాకు. పట్టుకుని ఈ బహుమానం గట్టిగా పట్టుకోండి, అంతే. ఆమేన్. నీ బహుమానం నీ యొద్దే ఉంది, ఎవరికి బాకు. ఇంకా ఏ అవకాశం ఏ వ్యక్తికి బాకు, ఏ ఆలోచనకి బాకు, ఏ దుష్టునికి అవకాశం ఇవ్వకు. నీ పక్క నీ ఫ్రెండ్కి కూడా షేర్ చేసుకోబాకు. నీ బహుమానం నీ యొద్దే ఉంది. శాశ్వతమైన బహుమానం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నూతనంగా మొదలు పెట్టబోయాడు. అబ్రహామునికి వాగ్దానం చేసిన దేవుడు నిర్ణయ కాలంలో ఈరోజు మీ జీవితంలో నిర్ణయించి ఈరోజు తానిచ్చే బహుమానం మీ మీద వచ్చి నూతన క్రియ చేసి మిమ్మల్ని పంపించబోతున్నాడు నా దేవుడు.